హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వ్లాగ్స్. ఈరోజైతే మేము మాల్‌కైతే వెళ్దామని అనుకుంటున్నాము. బిన్ను స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే మేమైతే మాల్‌కైతే ఎళ్తున్నాము. నేను, మా హస్బెండ్, మా ప్రశాంత్ అయితే వెళ్తున్నాము. లేక్ షోర్ ఆ రోజైతే మిస్ అయ్యామని చెప్పాను గదా! సో, ఈరోజైతే వెళ్దామని అనుకున్నాము. ఈరోజు ఎలాగూ వీక్ డేస్ కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువేమి ఉండదని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. ఇక కార్‌లో అయితే స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ. ఇక మా మిన్ను అయితే కార్ ఎక్కిన తర్వాత మమ్మీ నేను రీల్స్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని అడుగుతూనే ఉంది. ఇక వాళ్ళ డాడీ ఏదో అడుగుతూనే ఇది ఇక్కడ మా మిన్ను అయితే కొన్ని రైమ్స్ చేస్తుంది. మేము మాల్‌కి వెళ్ళినట్టు వెళ్దామని వెళ్ళినట్టు ఇక అదొకటి ఇదొకటి డైలీ అడుగుతూనే ఉంది పాపం. ఇది చేద్దామా, అది చేద్దామని. నేనే అసలు సరిగ్గా ఏం ఆమెకి చేయనీయట్లేదు. ఇక అదొకటి ఇదొకటి వర్క్ ఉండి ఇక లాస్ట్ టైం అయితే మాకు జస్ట్ ట్రాఫిక్‌లోనే 2½ అవర్స్ పట్టింది. అంత క్రౌడ్ ఉండే. ఈరోజైతే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10-15 మినిట్స్ లోపే మేము మాల్‌కైతే రీచ్ అయ్యాము. మళ్ళీ ఇక్కడ యూటర్న్ కూడా దగ్గరలోనే పెట్టేశారు. ఆల్రెడీ మేము లేక్ షోర్‌కైతే వచ్చాము. ఇక మా మిన్ను అయితే ఇక మేము బీ3లో కార్ పార్కింగ్ చేసి ఇక్కడైతే వెళ్తున్నాము. ఇక మా మిన్ను మాకంటే ఫాస్ట్‌గానే ఉరుకుతుంది. ఆమె ఎక్కడ అడ్డం పడతదా అని చెప్పేసి నాకైతే భయమైతది అసలు ఊరికే. అంత కేరింగ్ తీసుకున్నా కూడా ఎక్కడో దగ్గర పడతది, దెబ్బ తాకించుకుంటది, ఏడుస్తూనే ఉంటది మిన్ను. ఇక ఇక్కడ మేమైతే లిఫ్ట్ దగ్గరికి వచ్చాము. స్టార్టింగ్ అయితే ఇక్కడ బీ3 పార్కింగ్ అయితే స్టార్టింగ్ చేసినాము. నార్మల్‌గా కలర్‌ఫుల్‌గా మస్తుంటదని ఎక్స్‌పెక్ట్ చేశా. బానే ఉంది. బాలేదని కాదు గానీ, టోటల్ బ్రాండెడ్ ఐటెమ్స్ అవి మాత్రమే ఉన్నాయి. మొత్తం షాపింగే పెట్టారు. ఇంకా గేమ్ సెక్షన్ అట్లా అయితే ఏం రాలేదు. ఇక్కడైతే మేమైతే మ్యాక్స్‌కెళ్ళాము. ఫస్ట్ మ్యాక్స్‌లో అయితే కొన్ని చూద్దామని చెప్పేసి, ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మిన్నుకు తీసుకుందామని వెళ్ళాము. మ్యాక్స్‌లో అయితే చూసాము. కాకపోతే ఇక ఏం తీసుకోలేదు. మిన్నుకి ఈడ బ్రీఫ్ కేస్ అది బాగా నచ్చింది. ఇక ట్రాలీ దాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది. వద్దు వద్దు నెక్స్ట్ టైం తీసుకుందామని అంటే, లేదు తీసుకుంటారు ఒకటే ఏడుసుడు. ఇక ఏదన్నా చూసిందంటే కథమే ఇక కొనియని. ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా యూనిక్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. వాటి కాస్ట్ కూడా అంతే రేంజ్‌లో ఉన్నాయి అసలు. ఒక్కొక్కటైతే 2000, 3000, 5000 వరకు ఇట్లా ఎక్కువనే కాస్ట్ ఉన్నాయి. నాకైతే అంత పెట్టి ఇది వర్త్ అయితే అనిపించదు. ఇక మిన్నుకైతే హెయిర్ బ్యాండ్స్ ఇక్కడ డిఫరెంట్ ఏమైనా క్లిప్స్ ఇట్లా ఉన్నాయా అని చెప్పేసి నేనైతే వెళ్ళాను. ఆల్రెడీ నేను వేరే మాల్‌లో అయితే తీసుకున్నానని చెప్పేసి మిన్నుకి ఏం తీసుకోలే. ఇక చూడండి మా మిన్నీ ఇక్కడ మిస్టర్ చూడు. ఒకటి చూడు నేను తీసుకుంటా, నాకు ఇది కొనియనంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంట్లో పట్టుకొని అంటే అస్సలు లేక ఏడుసుడు స్టార్ట్ చేసింది. ఇక వాళ్ళ డాడీ బయటికి పట్టుకొని వచ్చి అటు ఇటు అయితే తిరుక్కుంటున్నా. అసలు నార్మల్‌గా మొత్తం షాపింగ్స్ అన్నట్టు అన్నీ ఆల్ బ్రాండ్ ఉన్నాయి. టోటల్ హైదరాబాద్‌లో ఉన్న బ్రాండ్స్ అన్నీ ఇందులో బిగ్గెస్ట్ మాల్ కదా! ఇందులోనే ఉన్నాయి అన్నట్టు అన్నీ ఎక్కడికెళ్ళకుండా ఇక మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైతే తీసుకోవడం కష్టమే ఇందులో అయితే. రిచ్ పీపుల్ వాళ్ళు మాత్రమే తీసుకునేలా ఉన్నాయి అన్నీ. చూసాము గానీ అంత ఎక్స్‌పెన్సివ్ అనిపించి మేమేం తీసుకోలే. ఇక్కడైతే చాలా బావున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ పెట్టి ఇక్కడైతే ఇది వాల్‌పేపర్ లాగా థీమ్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇక్కడైతే చాలామందయితే అక్కడ ఫోటోస్ దిగుతున్నారు. మాల్ ఉండడం చాలా పెద్దగుంది. చాలా అంటే చాలా బావుంది. కాపోతే టోటల్ షాపింగ్సే ఉన్నాయి. కొంచెం గేమ్స్ లాగా అట్లా ఏం లేదు. ఇంకా థియేటర్ గూడా ఉందంట ఇందులో. ఇంకా ఓపెన్ అయిందో కాలేదో తెలియదు గానీ, ఇక మేమైతే ఫ్లోర్ తిరుక్కుంటూ ఇక కాళ్ళు నొచ్చినాయి మాకైతే. ఓ 2-3 అవర్స్ తిరిగాము. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ మొత్తం తిరిగినాము అనుకుంటా. ఇక మా హస్బెండ్‌కైతే మమ్మల్ని వదిలైతే ఫోటోస్ ఆయననే ఫస్ట్ ఎక్కడున్నా ఆయన ఫోటోస్ దిగడం. ఆయన ఒక సింగిల్‌గానే దిగుతాడు. ఇక మా మిన్ను అటు చూసుకుంటూ వాళ్ళ డ్యాడీని చూసుకుంటూ ఇక నువ్వు పో అని చెప్పి నాకు అంటుంది. ఇక నేనేం దిగలే. ఆయన ఒక్కడే దిగిండు. ఇక మిన్ను నేనైతే ఏం దిగలేదు ఫోటోస్. పైన ఒక్క దగ్గర దిగినాం అంతే ఫ్యామిలీ పిక్ లాగా. ఇక్కడైతే ఒక్కొక్క డైమండ్ రింగ్స్ కూడా అన్నున్నాయి. అలెన్ సోలీ అసలు ఇక్కడ లేని బ్రాండ్స్ అంటూ లేవు. అంత బాగున్నాయి అన్నీ. షర్ట్స్ అవి ఇవి చూసారు గానీ ఇక ఏం తీసుకోలే మేము. ఇక డైమండ్ రింగ్స్ అవి ఇవి ఉంటే నాకు కూడా తీసుకోవాలి మా ఆయనని అడిగితే. ఇక తీసుకోలేదు. ఇక ఇక్కడైతే విగ్రహాలైతే ఒక్కొక్కటి దేవునియి బాగున్నాయి అసలు. ఒక్కొక్కటి పూజా స్టోర్ లాగా అన్నీ ఉన్నాయన్నట్టు. దాంట్లో దేవుని ఐటమ్సే మొత్తం. ఇక మా మిన్ను చూడండి ఇక్కడ కింద పడుకుంటా, లేసుకుంటా, ఆట ఆడుకుంటూ, ఇటు ఆడుకుంటా చేత్తది. ఇక ఎప్పుడు గిట్లే చేత్తది. చాలా మంచిగా అనిపిత్తది మా మిన్నుతోని. ఇక ఇక్కడైతే మేము దిగాము. మాల్ వ్యూ చూడండి చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ ఇక మేము అన్ని ఫ్లోర్స్ అయితే తిరుక్కుంటూ చూసాము.
అంత నాకైతే దీనికంటే లూలు మాలే బెటర్ అనిపించింది. దాన్లనన్నా అవోటి, ఇవోటి ఫుడ్ ఐటెమ్స్ గానీ, ఏమన్నా గ్రాసరీస్ అవి ఇవి కొనొచ్చు అనుకున్నాను. దీనిలోనైతే నేనేం తీసుకోలేదు. ఇక్కడనైతే కొన్ని అన్నీ చూసాము ఇగ బ్రాండ్స్ కొన్ని లేనివి అగోరా ప్రొడక్ట్స్, అగారా ఇట్లా అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌వి మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫుడ్‌యి గూడా చాలా అంటే చాలా బావుంది. ఆ రోజు క్రిస్మస్ రోజు థీమ్స్ పెట్టినట్టున్నారు. ఇక్కడ అందరూ ఫోటోస్ దిగుతుంటే, ఇగ మా మిన్నును గూడా అక్కడ నిలబెట్టి కొన్ని ఫోటోస్ తీయించాము. ఇగ ఇదంతా చూసిన తర్వాత పైననైతే ఫుడ్ కోర్ట్. ఇగ ఫుడ్ కోర్ట్ దగ్గరికి గూడా వెళ్ళామన్నట్టు. ఇగ ఇక్కడ దానికి అపోజిట్‌లో ఒకటి ఇదొక్కటే ఉంది. మా న తక్కువ రేంజ్‌లో అయితే 99 సంథింగ్ ఏదో ఇదొక్కటుంది. మా మిన్ను అయితే దీంట్లోకెళ్ళగానే ఒక క్యాండీ అయితే పట్టుకుంది. అసలామె తిననే తినదు గానీ, ఆ క్యాండీ పట్టుకొనయితే అటు ఇటు ఊగింది. ఇగ ఆమె క్యాండీ తీసుకున్నాం. ఇక్కడ కొన్ని అయితే ఇంట్లోకి కావాల్సినవి కూడా లోషన్స్ అవి ఇవి కొన్నయితే ఇందులో తీసుకున్నాము. ఇందులో అయితే రీజనబుల్‌గానే ఉన్నాయి. అన్నీ చాలా అంటే చాలా బావున్నాయి. ఇందులో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా మిన్నుకి బుక్స్ అవి ఇవి కావాల్సినవి కొన్ని అవన్నుంటే చూసాము. ఇక్కడ నేనైతే గువా జ్యూస్ తీసుకున్నాను కానీ అదైతే తాగనే తాగలే. కొంచెం అట్లా తాగి అట్లే పక్కకు పెట్టినా. అప్పటికే నాకు ఫుల్ కోల్డ్ అయింది. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అన్నీ చాలా అంటే చాలా బావున్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడైతే కొన్ని తీసేసుకొని బిల్లుకచ్చి ఇగ ఫుడ్ సెక్షన్‌కయితే వచ్చి కొన్నయితే తిని వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్ బాయ్.